సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో తెలంగాణకు పెట్టుబడులు వెలువెత్తుతున్నాయి. ప్రపంచంలో పేరు పొందిన కార్నింగ్ ఇన్కార్పొరేటెడ్ కంపెనీ తెలంగాణలో కొత్త ఆవిష్కరణలకు ముందుకు వచ్చింది. నైపుణ్యాలతో పాటు పరిశ్రమల్లో సాంకేతిక ఆవిష్కరణలను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, ఎమర్జింగ్ ఇన్నోవేషన్ గ్రూప్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రొనాల్డ్ వెర్క్లీరన్ ఆధ్వర్యంలో కార్నింగ్ ప్రతినిధుల బృందంతో చర్చలు జరిపారు. ఈ మీటింగ్లో అవగాహన ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, కెమికల్ ఇంజనీరింగ్ విభాగాల్లో కార్నింగ్ కంపెనీ తెలంగాణ ప్రభుత్వానికి సహకారం అందిస్తోంది. ఫార్మాస్యూటికల్, మెకానికల్ రంగాల్లో కెమికల్, అదేవిధంగా అత్యాధునిక పరిశోధన అభివృద్ధి కేంద్రంగా తెలంగాణను తీర్చిదిద్దడంలో భాగస్వామ్యం పంచుకుంటోంది. తెలంగాణలో ఫార్మాస్యూటికల్ గ్లాస్ ట్యూబ్ తయారీ కేంద్రం నెలకొల్పడంపై కార్నింగ్ కంపెనీ ప్రతినిధులు సీఎంతో చర్చలు జరిపారు. 2025 నుంచి ఇందులో వాణిజ్య ఉత్పత్తి ప్రారంభిస్తామని ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ యూనివర్సిటీ సహకారంతో డాక్టర్ రెడ్డీస్ లిమిటెడ్, లారస్ ఫార్మా లిమిటెడ్ నిర్వహిస్తున్న ఫ్లో కెమిస్ట్రీ టెక్నాలజీ హబ్లోనూ కార్నింగ్ కంపెనీ భాగస్వామ్యం కానుంది. ఫార్మాస్యూటికల్, కెమికల్ పరిశ్రమల్లో ఆవిష్కరణలతో పాటు ఫ్లో కెమిస్ట్రీ టెక్నాలజీలో ఈ కంపెనీ సహకారం అందిస్తుంది. కొత్తగా అందుబాటులోకి తెస్తున్న అడ్వాన్స్డ్ ఫ్లో రియాక్టర్ సాంకేతిక పరిజ్ఞానాన్ని కంపెనీ ప్రతినిధులు సీఎంకు వివరించారు. ఈ అత్యాధునిక గ్లాస్ ట్యూబ్ తయారీ కేంద్రం ఏర్పాటు ఫార్మా రంగ అభివృద్ధికి దోహదపడుతుంది. ఔషధాల ప్యాకేజింగ్ పరిశ్రమలో ఈ గ్లాస్ ట్యూబ్లను ఉపయోగిస్తారు. వీటి తయారీకి వినూత్నమైన వెలాసిటీ గ్లాస్ కోటింగ్ టెక్నాలజీని ఈ కంపెనీ వినియోగిస్తోంది. ఈ కొత్త సదుపాయంతో తెలంగాణలో ఇప్పటికే వేగంగా విస్తరిస్తున్న ఫార్మాస్యూటికల్ రంగంలో ఉత్పాదకత సామర్థ్యం మరింత మెరుగుపడనుంది.